ఒక పెద్ద సైజు వంకాయని శుభ్రంగా కాల్చుకొని చట్రం మీద చిన్న చిన్న ఘాట్లు పెట్టి కొంచెం 2 చుక్కలు నూనె రాసి కాల్చుకోవాలి, అటు ఇటు దీనికి కావలసినవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తరిగిన కొత్తిమీర, ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఈ పెచ్చులన్నీ, కాలిన పెచ్చులన్నీ తీసిన వంకాయకి పురుగులు లేకుండా చూసుకొని కాస్త బెల్లం కంపల్సరీ. ఇప్పుడు ఒక 2 చెంచాలు ఉప్పు, ఒక స్పూను పసుపు. అంత ఉప్పు ఎందుకు అనుకోకండి, చెప్తాను. ఒక గ్లాసు నీళ్ళు కూడా పోస్తాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, దాని మీద పచ్చిమిరపకాయలు మొత్తం వేసేసి మెత్తగా పిసికేయాలి. పచ్చిమిరపకాయల్లో ఉండే కారం అంతా అందులో దిగాలన్నమాట. దీనిలో కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసుకొని ముందే పెట్టుకున్నాను. ఆ రసాన్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన దానిలో ఓ గ్లాసు నీళ్లు కూడా పోసుకోవాలి, ఎందుకంటే ఇది పులుసు కదండి, అందుకని. అయితే ఇప్పుడు కడాయి పెట్టుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపుకి అందులో ఒక కందిబద్ద అంతా ఇంగు కూడా వేసుకున్నాను. అవి చిటపటమన్నాక ఎండుమిరపకాయలు వేయాలి అనమాట. ఆ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఇది తిరగమూత వేసుకోవాలి మనం. దీన్ని పచ్చి పులుసు కదా ఇది, దీనికి మళ్ళీ ఏం ఉడికించాల్సిన అవసరం లేదు. ఇంతేనండి ఈ పచ్చడి. అసలు కలుపుకొని తింటుంటే మీకు ముద్దకి ఆ టేస్ట్ బ్రహ్మాండంగా తెలుస్తుంటుంది అనమాట.